అయింది అంతే. అప్పటికప్పుడు మీరు ఈ పాయింట్ని డెవలప్ చేసుకుంటూ క్యారెక్టరైజేషన్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఒక ఎలిమెంట్ ఈజ్ వైలెన్స్ కాబట్టి అది ఆ జాన్రాని ఎలాగ డిసైడ్ చేయగలిగారు? ఎందుకంటే హిట్ 1 ఇస్ అది ఫ్రాంచైజ్ అయినప్పటికీ కూడా హిట్ 1 ఒకలా ఉంటుంది, హిట్ 2 కొంచెం వైలెన్స్ మోతాదు పెరిగింది, ఇది ఇంకొంచెం పెరిగింది కదా. హౌ డిడ్ యూ డిసైడ్ ఆన్ దిస్ నోట్, ఈ స్కేల్? అది ఫిక్స్ అయింది కదండి, అది ఆర్గానిక్గా అలా సెట్ అవుతూ వస్తుందండి. ఇట్స్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్తో పాటు అనుకోకుండా దీనికి తీసుకున్న కేసు, ఈ సినిమాలో ఏదైతే కేసుని డీల్ చేస్తున్నామో ఇట్ నీడ్ ఇట్ ఆర్గానిక్లీ స్టీర్డ్ టువర్డ్స్ అవే లాట్ ఆఫ్ వైలెన్స్ బేసిక్లీ. అండ్ మీరు సినిమా చూసినప్పుడు మీకే అర్థం వస్తుంది ఇది ఇంకా వైలెంట్గా కాకపోతే ఈ కథ ఎలా చెప్తాం, ఈ కేసు ఎలా చెప్తాం అన్న ఫీలింగ్ మీకే వస్తుంది. యాక్చువల్లీ ఆ ఫీలింగ్ ట్రైలర్ చూసాక కూడా ఆల్రెడీ కొంచెం వచ్చింది. ఎందుకంటే టీజర్లో వీ హ్యావ్ కంప్లీట్లీ సీన్ ద వైలెంట్ సైడ్ ఆఫ్ అర్జున్ సర్కార్ అండ్ హిట్ 3. కానీ ఎప్పుడైతే ట్రైలర్లో ఒక ఇమోషన్, నిజం చెప్పాలంటే ట్రైలర్ చూసినప్పుడే ఇంకా ఆ విలన్ ఎవడైనా సరే వేసేయాలి, చంపేయాలన్న కోపం మనకు ఆటోమేటిక్గా వచ్చేది. రాజమౌళి గారి సినిమాల్లో విలన్ని మనం స్క్రీన్లోకి వెళ్ళి కొట్టాలనిపించే ఎమోషన్ వచ్చేస్తుంది కదా. సో ఐ థింక్ అక్కడే జస్టిఫికేషన్ వచ్చేసింది అనిపించింది మాకు ట్రైలర్ చూసాకే. ఐ హోప్ ఇంకా థియేటర్లో చూసినప్పుడు మీరు ఇంకా మచ్ మోర్ ఇన్వాల్వ్ ఉంటారు, ఎక్కువ రిలేట్ అవుతారు, అన్ని క్యారెక్టర్స్ మీకు అర్థమవుతాయి, అప్పుడు ఇంకా బాగా ఎంగేజింగ్ అనిపిస్తుంది.